నెల్లూరు జిల్లా సంగంలో పెన్నా వారధి వద్ద పెను ప్రమాదం తప్పింది. పెన్నా నదిలోకి 3 పెద్ద బోట్లు కొట్టుకు వచ్చాయి. పెన్నా నది నుంచి ఇసుకను తరలించేందుకు 3 పడవలు ఉంచారు. తుఫాను నేపథ్యంలో పక్కనే ఉన్న ఓ వంతెనకు వాటిని కట్టారు. భారీగా వరద నీరు రావడంతో ఆ పడవలకు ఉన్న తాళ్లు తెగిపోయి పెన్నా నది గట్టున నిలిచాయి. అవి పెన్నా వారధి గేట్లకు తగలకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు జిల్లా సంగంలో పెన్నా వారధి వద్ద పెను ప్రమాదం తప్పింది. పెన్నా నదిలోకి 3 పెద్ద బోట్లు కొట్టుకు వచ్చాయి. పెన్నా నది నుంచి ఇసుకను తరలించేందుకు 3 పడవలు ఉంచారు అక్కడ. సరే, ఇదే నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, డీటెయిల్స్ ఏంటి? నెల్లూరు జిల్లా సంగంలో పెన్నా వారధి వద్ద పెను ప్రమాదం తప్పింది. పెన్నా నదిలోకి 3 పెద్ద బోట్లు కొట్టుకు వచ్చాయి. మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ దీపిక. ఏదైతే పెను ప్రమాదమే దీన్ని చెప్పాలి. ఏదైతే మోంతా తుఫాను ప్రభావంతో అయితే మాత్రం ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమశిల జలాశయానికి సుమారు 40,000 క్యూసెక్కుల నీళ్లు వస్తుండడం, అలాగే ఇన్ఫ్లో కూడా ఆ ఇన్ఫ్లో 40,000 క్యూసెక్కులు ఉండడం, అవుట్ ఫ్లో వచ్చేసరికి 37,000 క్యూసెక్కులు నీరు కిందకు వదిలిపెడుతున్నారు. ఈ యొక్క వరద ప్రవాహానికి అయితే మాత్రం ఏదైతే ఇసుకను తోడేందుకు ఏర్పాటు చేసినటువంటి పెద్ద పెద్ద బోట్లు అక్కడ కట్టేసి ఉంచారు. వాళ్ళు ఆ ఇసుక ఏదైతే అక్కడ కట్టేసి ఉంచిన పై ప్రాంతంలో కట్టేసి ఉంచారు. ఈ వరద ప్రవాహానికి ఆ బోట్లు అత్యంత వేగంగా కొట్టుకొని వచ్చి ఇక్కడ ఏదైతే సంగం బ్యారేజ్ వద్దకు అయితే మాత్రం కొట్టుకొని వచ్చి ఆగైనటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఈ గేట్లు కానీ అదే ఫోర్స్ తో వచ్చి ఏదైతే క్రస్ట్ గేట్లు కానీ ఢీ కొట్టుంటే మాత్రం పెను ప్రమాదం సంభవించడం కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మాత్రం ఇలాంటి దుర్ఘటన అంటే ఇసుక మాఫియా ఏ స్థాయిలో రెచ్చిపోతుంది అక్కడ, ఇది ఖచ్చితంగా దీన్ని మనం ఖచ్చితంగా ఉదాహరణగా చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే 3 బోట్లు ఇసుకను తోడేటటువంటి బోట్లు అంటే దగ్గర వారం రోజుల నుంచి అధికారులు హెచ్చరిస్తున్నారు. సుమారు 10-15 రోజుల నుంచి పెన్నా పరివాహక ప్రాంతానికి పెద్ద ఎత్తున వరద నీరు కిందకి ఇన్ఫ్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ పరిస్థితుల్లో అంటే ఇసుక తోడేటటువంటి బోట్లు ఒక పక్కన ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే వీరు నిర్లక్ష్యంగా ఆ బోట్లను అక్కడ కట్టివేసి వెళ్ళడం, ఆ తాళ్లు తెగిపోవడం, ఆ ప్రవాహానికి అవి అదే ఫోర్స్ లో వచ్చి ఈ పెన్నాకు సంబంధించినటువంటి ఏదైతే సంగం బ్యారేజ్ వద్దకు అయితే మాత్రం వచ్చి ఆగినటువంటి పరిస్థితి. వీటిని అంటే ఈ ఘటన మనం ఎట్ట చూడాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పాలంటే ఖచ్చితంగా ఇది కృష్ణా నది మీద కృష్ణా బ్యారేజ్ పై ఏ రకంగా అయితే మాత్రం బోట్లు కొట్టుకొచ్చి ఇక్కడ క్రస్ట్ గేట్ లో ఇరుక్కుపోయిన పరిస్థితి ఉందని చెప్పాలో అలాంటి ఘటన ఇక్కడ చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ మన అదృష్టం ఏంటంటే ఈ యొక్క క్రస్ట్ గేట్లు తగలకుండా ఒక పక్కకైతే వచ్చాగే ఆ బోట్లు, అదే ఆ వేగంతో అంటే వరద ప్రవాహం వచ్చినటువంటి వేగంతో ఆ ఇనుప బోట్లు కానీ క్రస్ట్ గేట్లు ఢీకొట్టుగా ఉంటే మాత్రం పెను ప్రమాదమే సంభవించి ఉండేది. కానీ సంగం బ్యారేజ్ కే పెను ముప్పు వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ 3 బోట్లు కూడా పూర్తిగా ఇప్పుడు అధికారులు గమనించారు. వీటిని స్థానికుల అంటే ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయంగా అయితే మాత్రం ఈ గేట్లు మాత్రం ఈ యొక్క బోట్లను పక్కకి తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అని చెప్పాలి. దీనిపై అయితే మాత్రం ఖచ్చితంగా ఇసుక మాఫియాపై అయితే మాత్రం ఉక్కుపాదం మోపాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. అంటే ఇంత నిర్లక్ష్యంగా వీళ్ళు అంటే ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఈ ఇసుక మాఫియాపై మాత్రం ఖచ్చితంగా పోలీసులు కానీ ఈ యొక్క సంబంధిత అధికారులు దృష్టి సారించిన పరిస్థితి ఉండడం మన స్థానికులు తెలియజేసిన పరిస్థితి ఉంది. దీపిక. రైట్ చరిత్, థ్యాంక్ యూ.
అయ్యప్ప పోవాలి ఇంకా